Dear friends, welcome to my YouTube channel Fussy Maths Academy. Today we will discuss part 3 video. In this video, for the revision purpose, మనం ఎగ్జామ్స్ 10th మ్యాథ్స్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్లో భాగంగా రివిజన్ కోసం మీకు ఉపయోగపడేటట్టుగా ఈ పార్ట్ 3 వీడియో నందు మనము అంకగణిత ప్రాథమిక సిద్ధాంతాన్ని ఉపయోగించి రెండు సంఖ్యల యొక్క కాసాగు గాసాభా హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎంను మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఇది మనం చూస్తాం. అయితే ఇంతకుముందు మనము ఒక సంయుక్త సంఖ్యను ప్రధాన కారణాంకాల లబ్దంగా ఎలా రాయాలో మనం ఇంతకుముందు వీడియోలో చూసాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 630 మరియు 420 గసాభా మరియు కాసాగులను ప్రధాన కారణాంక లబ్ధ పద్ధతిలో కనుగొనండి. ఈ ప్రశ్న ఫైండ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఇది మనము చేస్తాం. ఈ ప్రశ్నను సాల్వ్ చేస్తాం. అసలు అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఏంటంటే we can express any composite number as product of prime numbers. ఏ సంయుక్త సంఖ్యనైనా మనము ప్రధాన కారణాంకాల లబ్దంగా వ్యక్తపరచవచ్చు. ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. దీన్ని బేస్ చేసుకొని మనము గాసాభా మరియు కాసాగును ఏ విధంగా కనుక్కుంటామనేది ఈ వీడియో నందు మనం చూస్తాం. కాబట్టి మనం స్టార్ట్ చేద్దాం. ఈ ప్రశ్న మనకు మీ పాత ప్రశ్నాపత్రాలను మీరు చూసే ఉంటారు ఆల్రెడీ. అందులో రిపీటెడ్గా అప్పుడప్పుడు అడుగుతున్నారు కాబట్టి దీన్ని మీరు పర్ఫెక్ట్గా నేర్చుకొని ఉండాలి. ఇప్పుడు మనం ఏ విధంగా సాల్వ్ చేస్తామనేది ఒకసారి చూద్దాం. ఇచ్చినటువంటి నెంబర్స్ ఏమేమి ఇచ్చాడు 420 మరియు 630, 420 and 630 నెంబర్స్ ఆర్. సో దీన్ని మనం ఈ ప్రశ్నకి సొల్యూషన్ చేయాలంటే ముఖ్యంగా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇచ్చినటువంటి ప్రతి నెంబర్ను కూడా మొదటగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాసుకోవాలి. ఇది ముఖ్యమైనటువంటి స్టెప్. ఫస్ట్ స్టెప్ ఈస్ వీ హ్యావ్ టు కన్వర్ట్ 420 and 630 ఇండివిజువల్గా. 420 ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నానంటే 420 తీసుకుంటున్నాను. మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను 2తో స్టార్ట్ చేస్తాం. ఇంతకుముందు ఎవరైనా వినకుంటే మళ్ళీ వినండి. 420 అనేదాన్ని నేను ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాయాలనుకుంటున్నాను. సో దీన్ని ఏం చేస్తాం 2తో స్టార్ట్ చేస్తాం. మొదటి ప్రైమ్ నెంబర్ ఏంటి 2 కాబట్టి 2 2s 4, 2 1s 2, 2 0s 0. Once again I am taking 2, 2 1s 2. ఇక్కడ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే 2 5s 10 అని రాస్తారు. తప్పుపోతుంది. సో ఏం చేయాలి, ఒకటే డిజిట్ తీసుకోవాలి కాబట్టి 1 పోదు. సో 2 0s. ఆఫ్టర్ దట్ 2 5s. నెక్స్ట్ 2లో పోదు, 5 తీసుకుంటున్నా. సింపుల్గా చెప్పొచ్చు, యూనిట్స్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి 5తో పోతుంది. 5 2s 10, 5 1s 5. నెక్స్ట్ 3లో 3 7s 7 వచ్చింది కదా, 7 ఈజ్ ఎ ప్రైమ్. సో వీటికి ఆపేసేయాలి. 420 అనే కాంపోజిట్ నెంబర్ ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, 2 into 2 into 5 into 3 into 7. అదేవిధంగా 630
అనదర్ నెంబర్ 630 కాబట్టి 630 తీసుకుంటున్నాను. 2 3 జా 6, 2 1 జా 2, 1 ఈజ్ రిమైనింగ్, 2 5 జా 10, 3 1 జా 3, 3 5 జా రాస్తే తప్పు. ఎక్కువగా ఇలాంటి తప్పు స్టూడెంట్స్ చేస్తుంటారు. 3 5 జా రాయొద్దు. మరి ఏం చేయాలి? సేమ్ ఇంతకుముందులాగానే 0 జా, అప్పుడు అది 15 అవుతుంది. 3 5 జా 15, 5 2 జా 10, 5 1 జా 5, 3 7 జా 21. So 630 can be written as 2 into 3 into 5 into 3 into 7. ఇంతవరకు మనం ఏం చేసినాం? ఇది మొదటి స్టెప్. ఈ ప్రశ్న మొదట 2 నెంబర్స్ ఇస్తాడు. మళ్ళీ చూడండి, ఈ 2 నెంబర్స్ను 420 అనే నెంబర్ను నేను ఏం చేశానంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్గా, ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా చేసుకున్నాను. 420 అనే నెంబర్ని 630 కూడా చేసుకొని 420ని ప్రధాన కారణాంకాలు అంటే ఈ ప్రధాన సంఖ్యలన్నీ లబ్ధం చేస్తే, గుణిస్తే మళ్ళీ ఈ నెంబర్ వస్తుంది. ఇక్కడ కూడా 2 into 3 into 5 into 3 into 7 ఇవన్నీ మళ్ళీ మల్టిప్లై లబ్ధం చేస్తే 630 వస్తుంది. ఇది మొదటి స్టెప్ ఈ క్వశ్చన్కి సొల్యూషన్ చేయడం. ఇక మనం రెండవ స్టెప్ ఏంటి? ఆల్రెడీ మనకి ఇక్కడ వచ్చేసింది. ఇక రెండవ స్టెప్ ఏం చేయాలి నెక్స్ట్ అంటే, ఇప్పుడు మనకు 2 ఉన్నాయి ఇందులో. ఒకటి గాసాబా హెచ్సిఎఫ్, రెండవది కాసాగు ఎల్సిఎం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మొదట గాసాబా చేద్దాం. సో మనము ఇచ్చినటువంటి సంఖ్యలకు గసాబా ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని ఇంగ్లీష్లో హెచ్సిఎఫ్ అంటాం. మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఇది హెచ్సిఎఫ్ ఒకసారి చూద్దాం. ఇచ్చినటువంటి సంఖ్యలను మనం రాసుకోవాలి. 420 ఈజ్ ఈక్వల్ టు 2 into 2 into 3 into 5 into 7. And what is another number? 630. 630 is equal to 2 into 3 into 3 into 5 into 7. ఇలా మనం రాసాం. గాసాబా గరిష్ట సామాన్య భాజకం, హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, ముఖ్యంగా ఇక్కడ గుర్తుపెట్టుకోండి, గాసాబా ఎలా చేస్తామంటే రెండిట్లో కామన్గా ఉన్నటువంటి దానికి ఈ విధంగా 0 చుట్టుకోండి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, 3 ఉంది, ఇది కాదు. ఇక్కడ కూడా 3 కామన్గా ఉంది, 5 కామన్గా ఉంది, రెండింట్లో ఉండాల, 7 కామన్గా ఉంది. ఇవి మాత్రమే మనం తీసుకొని మల్టిప్లై చేస్తే గాసాబా వస్తుంది. కాబట్టి గాసాబా 420కి 630కి ఏమవుతుంది? రెండిట్లో ఉన్నటువంటి ఉమ్మడి కారణాంకాన్ని ఒకసారి రాసుకోవాలి. 2 into 3 into 5 into 7. మళ్ళీసారి చెప్తున్నాను, 420ని ప్రైమ్ ప్రోడక్ట్గా రాసుకున్నాం, 630ని ప్రైమ్ ప్రోడక్ట్ రాసుకొని కామన్గా ఉన్న వాటికి ఇలా 0 చుట్టుకోండి. ఒకసారి మాత్రం ఈ విధంగా రెండిట్లో ఉన్నటువంటి ఉమ్మడి ప్రధాన కారణాంకాన్ని ఇక్కడ రాసుకొని వాటన్నిటిని గుణించాలి. గుణించేటప్పుడు కూడా మీరు ఒక టెక్నిక్ ఏం పాటించండి అంటే, సింపుల్గా మీకు ఎక్కడ కొన్ని 2 and 5 ఉన్న దగ్గర 10 వస్తుంది కాబట్టి ముందు అది 2 గుణించుకోండి, గుణకారం ఈజీ అవుతుంది. 2 5 10, 10 3 30, 37 210, 2 3 6, 6 5 30, ఇలా కూడా చేయవచ్చు. కానీ ఎక్కువ ఇలా ఉన్నప్పుడు సింపుల్గా 2 into 5 యొక్క గుణకారం ఎప్పుడు కూడా
10 అవుతుంది కాబట్టి అలా చేసుకుంటే మనకు గుణకారం ఈజీ అవుతుంది. 2 5 ద 10, 10 7 ద 70, 73 ద 210 ఇలా చేసుకోవచ్చు. కాబట్టి ఇంగ్లీష్లో అయితే మనం ఏమైనా రాస్తాము, హెచ్సిఎఫ్ ఆఫ్ 420, 630 ఈజ్ ఈక్వల్ టు 210. ఇది మనకు హెచ్సిఎఫ్. ఇంకా మూడో పార్ట్ అంటే ఇంకొకటి ఏం కనుక్కోమన్నాడు, ఎల్సిఎం. తెలుగులో దీన్ని కాసాగు అని అంటాం. సేమ్ ఇంతకుముందులాగే 420 ప్రధాన కారణాంకాల లబ్ధం ఏదో రాసేయాలి. 2 × 2 × 3 × 5 × 7, 630 యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధం 2 × 3 × 3 × 5 × 7 ఇవి రెండు రాసాం. గాసాబాకి ఏం చెప్పాను, ఉమ్మడి కారణాంకాలను గుర్తించి దాని తర్వాత వాటన్నిటిని గుణించాలని చెప్పాను. కాసాగు కూడా మొదట చేయాల్సిన పని అదే. మొదట ఉమ్మడి కారణాంకాలు ఏమేమి ఉన్నాయో ఆ ఉమ్మడి కారణాంకాలను రెండిట్లో, ఉమ్మడి అంటే రెండిట్లో ఉండాలి, ఉమ్మడి కారణాంకాలను గుణించి, ఇప్పుడు మొదట ఉమ్మడి కారణాంకాలు తీసుకుందాం. సో కాసాగ్ అంటే ఏమవుతుందంటే సేమ్ ఇంతకుముందు గాసాబా అయితే కేవలం ఉమ్మడి కారణాంకాలు మాత్రమే తీసుకుంటాం. కాసాగులో కొంచెం చేంజ్. మొదట ఏం చేయండి అంటే గాసాబా లాగే ఉమ్మడి కారణాంకాలన్నీ కూడా ఒకసారి రాసేసుకోండి. తర్వాత మిగిలినవన్నీ రాసేయాలి. ఇప్పుడు 420కి సంబంధించిన దాంట్లో ఇక్కడ ఏం మిగిలింది చూడండి, 2 మిగిలింది కాబట్టి 2 రాసేస్తాం. అదేవిధంగా ఇంకేం మిగిలిలేదు మొదటి దాంట్లో. రెండవ దాంట్లో ఏం మిగిలింది, ఇక్కడ 3 మిగిలింది, 3 రాస్తాం. ఇది ఒక్కటే కాసాగుకు చేంజ్. ఉమ్మడిగా ఉన్నటువంటి ప్రధాన కారణాంకాలు అయితే అన్నీ రాసేస్తాం. రాసేసిన తర్వాత మిగిలినటువంటివన్నీ ఏమున్నాయో అవన్నీ కూడా రాసేయాలి. ఎన్ని మిగిలితే అన్ని రాసేయాలి. 2 ఇక్కడ 2 ఒకటే మిగిలింది కాబట్టి 2 రాసినాం, 3 మిగిలింది కాబట్టి 3 రాసినాం. దీని యొక్క ఫలితము మనకు కాసాగు అవుతుంది, ఎల్సిఎం. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఇంతవరకు అయితే ఆల్రెడీ మనకు తెలుసు 210 వచ్చింది. 210 నుండి ఇంకేముంది, ఇక్కడ 6 ఉంది కాబట్టి 210 × 6 చేస్తే 6 0 0, 6 1 6, 6 2 12, 1260. కాబట్టి ఎల్సిఎం ఆఫ్ 420, 630 ఈజ్ ఈక్వల్ టు 1260. ఇది రెండు సంఖ్యల యొక్క గసాభా మరియు కాసాగును ప్రధాన కారణాంక లబ్ధ పద్ధతిలో కనుగొనే విధానం. ఈ విధంగా రెండు పూర్ణ సంఖ్యలు, రెండు సంఖ్యలు ఇచ్చినప్పుడు మనం గసాబా కాసాగును కనుగొంటాం. ఒకవేళ ప్రశ్న ఇలా అడిగితే నెంబర్స్ ఇవ్వకుండా ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ ఇస్తాడు. టేక్ ఎనీ 2 3-digit నెంబర్స్ అండ్ ఫైండ్ దేర్ హెచ్సిఎం అండ్ ఎల్సిఎం యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఏవైనా రెండు 3 అంకెల సంఖ్యలు తీసుకొని ప్రధాన కారణాంక లబ్ధ పద్ధతిలో గసాభా మరియు కసాగులను కనుగొనండి. మొదట మీకు తెలియాల్సిన అంశం ఏంటంటే 3 అంకెల సంఖ్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. 3 అంకెల సంఖ్యలు 100 నుంచి ఎక్కడి దాకా ఉంటాయి, 999 వరకు ఉంటాయి. ఇంతకుముందు ప్రశ్నకి ఈ ప్రశ్నకు తేడా ఏంటి, ఇంతకుముందు ప్రశ్నలో వాడే మనకు నెంబర్స్ ఇచ్చాడు. ఇన్ ద క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ 2 నెంబర్స్ ఆర్ గివెన్, 420 and 630. దానికి మనము సొల్యూషన్ చేసాం. బట్ ఈ ప్రశ్న ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్, నెంబర్స్ వాడు ఇవ్వడు, మనమే తీసుకుంటాడు.
మనమే తీసుకోవాలి. అయితే కండిషన్ ఏంటి? మనకు ఏవైనా 2 సంఖ్యలు తీసుకోమంటుండు. అవి ఎలా ఉండాలంట? 3 డిజిట్ నెంబర్స్. సో ఫస్ట్ మనం ఏం డిసైడ్ చేసుకోవాలి? 3 డిజిట్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 100 నుంచి 999. అయితే ఇలాంటి క్వశ్చన్ మీరు చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఏవైనా 2 3 అంకెల సంఖ్యలు అన్నప్పుడు ఈజీగా ఉన్న సంఖ్యలు తీసుకోండి. ఈజీగా ఉన్నాయంటే 100, 200 లేదా 200, 300, 500, 400 ఇలా తీసుకోవడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే ప్రధాన కారణాంకాలు చేయడం ఈజీ అవుతుంది. వాడు ఛాన్స్ మనకే ఇచ్చాడు. టేక్ ఎనీ 2 3 డిజిట్స్ నెంబర్స్ అన్నమాట. నేనేం చేస్తున్నాను, సింపుల్గా ఉండడానికి కోసం లెట్ 100 అండ్ 200. టెన్స్ జీరోస్ ఎక్కువగా ఉన్న నెంబర్లు ఈజీగా ఉంటాయి కాబట్టి 100 అండ్ 200 అని తీసుకుంటున్నాను. ఇలా తీసుకోవడం వల్ల ఏమవుతుంది, మనకి ఈజీగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయడం ఈజీ అవుతుంది. దీని సొల్యూషన్ కూడా ఈజీగా చేయొచ్చు. మీకు నచ్చిన నెంబర్ తీసుకోండి, కాకపోతే కండిషన్ 3 డిజిట్ నెంబర్ అయి ఉండాలి. 100 to 999. ఒకవేళ 4 డిజిట్ నెంబర్ అన్నాడు అనుకోండి, 1000 to 9999. ఈజీ నెంబర్ మనకి ఇష్టం వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేసుకున్నా అంటే 3 డిజిట్ నెంబర్స్ 2 తీసుకున్నా, ఒకటి 100, ఒకటి 200. సో దీనికి ఏం చేయాలి? మొదట చేయాల్సిన పని ఏంటి చెప్పండి? ప్రైమ్ ఫ్యాక్టర్స్, ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్. 2 5s 2 0s, అగైన్ 2 2s 4, 2 5s 10. 3లో పోదు, 5లో డైరెక్ట్ 5 5s. ప్రైమ్ వచ్చేసింది కదా, రైట్. ఇక్కడ ఆపేద్దాం. నెక్స్ట్ ఏంటి? 200. 2 1s 2 0s 2 0s, 2 5s 2 0s, 2 2s 2 5s, 5 5s. సో మనకు 100 అండ్ 200 ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్గా రాస్తే ఎలా ఉంటుంది చూడండి. 100 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 5. 200 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 5. ఈ విధంగా మనము ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్గా రాసినాం. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటి? హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్సిఎఫ్ గసాభా అంటాం దీన్ని తెలుగులో. సో మొదట 100, ఈ 100కు ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయాలి. ఇంతకుముందే చేసినాం మనం. 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 5. ఇప్పుడు 200కు ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయాలి. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 5. గసాభా హెచ్సిఎఫ్. ఫస్ట్ చేయాల్సిన పని ఏం చెప్పినా అంటే ఉమ్మడి కారణాంకాలు. ఇది రెండిట్లో ఉంది కాబట్టి ఉమ్మడి కారణాంకం. ఈ రెండిట్లో ఉంది. ఈ 2 కేవలం ఒకటే దాంట్లో ఉంది కాబట్టి దీన్ని వదిలేసేయాలి. నెక్స్ట్ ఈ 5 రెండిట్లో ఉంది, ఈ 5 రెండిట్లో ఉంది. ఇప్పుడు మనము గరిష్ట సామాన్య భాజకం గసాభా చేయాలి. ఏం చెప్పినా ఉమ్మడి కారణాంకాలను అన్నిటినీ గుణించాలి. 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 5. గుణకారం చేసేటప్పుడు కూడా పేర్స్ చేసుకోమని చెప్పిన. 2 5s 10, 2 5s 10. 10 ఇంటూ 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 100. సో 100 200ల యొక్క గసాభా హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది? 100, 200ల యొక్క గసాభా 100 వచ్చింది. ఇప్పుడు ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం
సేమ్ ప్రాసెస్ 100 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 5. 200 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 5. నెక్స్ట్ ఏం చేయాలి? రైట్, కామన్ ఫ్యాక్టర్స్. సో ఎల్సిఎం మొదటగా కామన్ ఫ్యాక్టర్స్ అన్నీ రాసుకొని ఇంతవరకే చేస్తే అది హెచ్సిఎఫ్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మిగిలినవన్నీ రాసేయాలి. ఫస్ట్ దాంట్లో కామన్గా లేనివి ఏమీ లేవు. సెకండ్ దాంట్లో ఒక 2 ఉంది కాబట్టి 2 రాసుకుంటాం. 2 2 ద 4, 4 5 ద 20, 25 ద 100, 100 ఇంటూ 2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 200. LCM of 100, 200 ఈజ్ ఈక్వల్ టు 200. ఇంతకుముందు రెండు రకాల ప్రశ్నలు చేసినాం మనం. ఏ రెండు రకాలు చేసినాం? వాడే నెంబర్స్ ఇస్తే మనము హెచ్సిఎఫ్, ఎల్సిఎం 3 స్టెప్స్. మొదటి స్టెప్స్ ఏంటంటే ఇచ్చిన నెంబర్ ఒక్కొక్క దాన్ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా, ప్రధాన కారణాంకాల లబ్ధంగా విడదీసుకోవాలి. దాని తర్వాత ఒక్కొక్క దాన్ని రెండింటిని రాసి కామన్ ఫ్యాక్టర్స్ తీసుకొని కామన్ ఫ్యాక్టర్స్ మాత్రమే మల్టిప్లై చేస్తే, ఉమ్మడి ప్రధానాంకాలను మాత్రమే రాసుకొని మల్టిప్లై చేస్తే గాసాబా వస్తుంది. ఉమ్మడి ప్రధాన కారణాంకాలతో పాటుగా ఇంకా మిగిలిన ప్రధాన కారణాంకాలు అన్నీ వేసుకొని గుణకారం చేస్తే మనకు కసాగు వస్తుంది. దాన్నే మనం ఎల్సిఎం అని అంటాం. ఇవి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. దీనిలో పాటుగా ఇంకా ఏ విధంగా అడగొచ్చు అంటే, ఏదైనా ఒక ప్రశ్న ఏ విధంగా అడగొచ్చు అంటే, మీకు ఒక ప్రశ్న చూడండి. 6 పవర్ n అనే సంఖ్య 0తో లేదా 5తో అంతమవుతుందో లేదా అంతం కాదో పరిశీలించండి. ఇలా అడగొచ్చు. లేదంటే 6 పవర్ n అనే సంఖ్య 0తో కానీ లేదా 5తో కానీ అంతం కాదు అని నిరూపించండి. ఇది అడగొచ్చు. ఇంగ్లీష్లో మనం ఎట్లా అంటాం? చెక్ వెదర్ 6 పవర్ n ఈజ్ నాట్ ఎండ్ విత్ 0 or 5. అంటే n బదులుగా మీరు ఏదైనా నెంబర్ తీసుకోండి, ఫైనల్గా దాన్ని మల్టిప్లై చేసిన తర్వాత వచ్చినటువంటి వన్స్ ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉండదు అని మనం ప్రూవ్ చేయాలి. అయితే దీనికి మనం నెంబర్స్ సబ్స్టిట్యూట్ నెంబర్స్ ఎన్ ప్లేస్లో 1 రాసి చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 1 రాసినాం అనుకోండి, అదేమవుతుంది? 6 అవుతుంది. ఒకవేళ 2 రాసినాం అనుకోండి ఎన్ ప్లేస్లో, 6 6 జా 36. 3 రాసినాం, 36 6 216. ఇట్లా ఎన్ని ప్రూవ్ చేస్తాం మనం. అయితే చూడండి, మీరు చెప్పొచ్చు డైరెక్ట్ ఇక్కడ మీకు ఏమొస్తున్నాయి? అన్నీ కూడా 0 వస్తుందా? నో. ఇక్కడ కూడా 0 రావట్లేదు, ఇక్కడ కూడా 0 రావట్లేదు. ఇక ఎన్ని చూస్తాం? నెంబర్స్ అనేవి అనంతం. మరి ఎన్ని చూస్తాం? ఇది జస్ట్ మన అవగాహన కోసం. కానీ అదే మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ని కనుక యూజ్ చేస్తే మనం దీని యొక్క సొల్యూషన్ రాయొచ్చు. ఎలా రాస్తాము? 6 పవర్ n, దీన్ని నేనేం చేస్తాను అండి, 6ను ప్రైమ్ ప్రోడక్ట్గా రాసుకోవాలి. ముందు ప్రైమ్ ప్రోడక్ట్గా రాస్తే ఏమవుతుంది? 2 ఇంటూ 3, పైన ఉన్నటువంటి పవర్ యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. ఓకే, 6 పవర్ nను నేను రాశాను, 2 ఇంటూ 3 హోల్ పవర్ n. ఇప్పుడు ఇచ్చినటువంటి 6 పవర్ nలో ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాస్తే 2 ఉంది, 3 ఉంది. కానీ మనకు వన్స్ ప్లేస్లో 0 రావాలంటే ఆర్ 5 కానీ రావాలంటే మనకు 2 and 5 రెండు ఉండాలి. 2 and 5 రెండు ఉంటే అప్పుడు 2 ఇంటూ 5 చేస్తే వన్స్ ప్లేస్లో ఖచ్చితంగా 0 వస్తుంది. లేదా 2 లేకుండా అట్లీస్ట్
5 ఉంటే మీరు మల్టిప్లై చేస్తే వన్స్ ప్లేస్లో 5 వస్తుంది. సో మనకి ఇచ్చినటువంటి ప్రైమ్ ప్రోడక్ట్లో ఓన్లీ 2 ఉంది, 3 ఉంది. కాబట్టి మనకు 2 and 5 రెండూ కూడా ఉంటేనే 0 వస్తుంది. లేదా కేవలం ఒక్క 5 ఉన్న వన్స్ ప్లేస్లో 5 వస్తుంది. కాబట్టి ఈ రీజన్ మనం రాయాలి. ఇన్ ద ప్రోడక్ట్ ఆఫ్ 6 power n మనం 2 into 3 power n ఉంది కాబట్టి కెనాట్ హ్యావ్ 2 and 5 యాజ్ ప్రోడక్ట్. 2 మరియు 5 రెండూ లేవు, కేవలం 2 ఒకటే ఉంది. 0 రావాలంటే 2 and 5 ఉండాలి, ఓన్లీ 5 రావాలి యూనిట్ ప్లేస్లో అంటే 5 ఉండాలి. మరి ఇది లేదు కాబట్టి ఇట్ కెనాట్ ఎండ్ విత్ 0 or 5. ఈ రీజన్, ఎందుకంటే రీజన్ ఖచ్చితంగా రాయాలి. ఈ రీజన్ రాస్తే మీకు ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ అయినట్టు అవుతుంది, లేకపోతే సొల్యూషన్ కాదు. ఇది ఖచ్చితంగా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏది ఇచ్చినా కూడా 12 power n 4 power n అని ఇచ్చిన అనుకోండి, లేదా ఫర్ ఎగ్జాంపుల్ 15 power n అని ఇచ్చేసి 6 power n ఉంది కదా, 12 power n తీసుకుందాం, సింపుల్గా అర్థమవుతుంది. 12 power n ఉందనుకోండి, 12 power n ఏం రాస్తాం మనం? 12 అంటే 2 to the 4, 4 3 the 12. సో 2 into 2 into 3 whole power n అని రాస్తాం. అక్కడ ఎక్కడ కూడా 5 లేదు కాబట్టి ఇట్ కెనాట్ ఎండ్ విత్ 0. 5 కూడా 2 ఒక్కటే ఉంది, 2 and 5 రెండు ఉంటే వన్స్ ప్లేస్లో 0 వస్తుంది. 2 లేకుండా 5 ఒక్కటే ఉంటే వన్స్ ప్లేస్లో 5 వస్తుంది. ఇది మనకు రీజన్. సో మనము ఈ వీడియో నందు మనం ఏం చేస్తామంటే ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ ఫైండ్ అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం ఏంటి? ప్రతి సంయుక్త సంఖ్యను ఈ విధంగా ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయొచ్చు. దీన్ని బేస్ చేసుకొని 2 నెంబర్ల యొక్క గాసాభా మరియు కాసాగును కనుక్కున్నాం. ఇన్ దిస్ వీడియో we learned about finding HCF and LCM using prime factorization method. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక ముఖ్యమైన కాన్సెప్ట్, నెక్స్ట్ వీడియోలో మనం చర్చించుకోబోయేటటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ప్రూవింగ్ ఆఫ్ ఇర్రేషనాలిటీ. ప్రూవింగ్ ఆఫ్ ఇర్రేషనాలిటీ అంటే √2 + √3 కరణీయ సంఖ్య అని చూపండి. ప్రూవ్ దట్ √2 + √3 ఈజ్ ఇర్రేషనల్. ఇలాంటి మోడల్ ప్రాబ్లమ్స్ మనం కొన్ని డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ మిగతా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. వాళ్ళని కూడా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమనండి. దీనివల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో డైరెక్ట్గా వీడియోస్ అప్డేట్ అవుతుంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.